నమస్తే, వెల్కమ్ టు లియో. మరో డ్రామాకి తెరలేపాడు కొడాలి నాని. అయితే జైల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనేది చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నాడు కొడాలి నాని. అరెస్ట్ అయిన తర్వాత గుండెపోటు అంటే ఏదైతే కూటమికి సంబంధించినటువంటి యొక్క వైద్యులు ఉంటారో వాళ్ళు ఇది కాదు, ఇది బూటకం అని చెప్పేసి పోసాని కృష్ణమౌళి కేసులో తేల్చేశారు. సో అరెస్ట్ అయిన తర్వాత గుండెపోటు అని చెప్పి నాటకం ఆడలేరు కాబట్టి ముందుగానే అరెస్ట్కి రంగం సిద్ధమవుతుందని తెలిసి ఇప్పుడు కొడాలి నాని గుండెపోటు అని చెప్పి నాటకాలు ఆడుతున్నాడా? అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. కొడాలి నానికి సంబంధించి చూస్తే గతంలో బూతుల మంత్రి కింద కూడా మనకి పేరు చూసాం. అదే కాకుండా బూతులు తిట్టినటువంటి ఒక బోరగడ్డ అనిల్ ఇప్పుడు జైల్లో మగ్గుతున్నాడు. అదేవిధంగా కొడాలి నానికి మంచి స్నేహితుడైనటువంటి ఒక ఏదైతే ప్రాణ స్నేహితుడైనటువంటి ఒక వల్లభనేని వంశీ కూడా అదే జైల్లో మగ్గుతూ వస్తున్నాడు. సో మొత్తానికి అరెస్టుకు రంగం సిద్ధమైందని చెప్పి తెలిసిన తర్వాత కొడాలి నాని ఇప్పుడు ఈ నాటకం ఆడుతున్నాడా అని చెప్పి ఏపీ ప్రజలు అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? కొడాలి నాని అతను చూడగానే ఫస్ట్ అతని పేరు విన్నా గుర్తొచ్చేది ఏంటంటే సన్న బియ్యం ఎవరిస్తున్నారు అనే డైలాగ్ మాత్రమే గుర్తొచ్చింది ఫస్ట్. తర్వాత బూతుల నాని, గడ్డం గ్యాంగు, గుడివాడ విజయవాడ ఇవన్నీ చూసుకుంటే అక్కడ ఇతనికి సంబంధించిన వాళ్ళంతా కూడా అక్కడ ఎన్ని అరాచకాలు సృష్టించారో. తర్వాత మొన్న వల్లభనేని వంశీ అరెస్ట్ తరపుడు కూడా ఇతను వచ్చి ఉద్యోగం పీకేశారు, ప్రజల తరపున మాట్లాడటానికి ఇంకేముంది అని మాట్లాడాడు. కేసులు పెడితే పెట్టండి అని అన్నాడు. మరి అదే కేసులకు భయపడి ఇప్పుడు నాటకం ఆడుతున్నాడు. ఇప్పుడు మనం పోసాని కృష్ణమురళి విషయంలో చూసుకుంటే అతను ఏం చేశాడు, అరెస్ట్ అయ్యాక డ్రామా ఏదో చేద్దామని చెప్పి చూసారా, అది అవ్వలేదు. కానీ అరెస్ట్ చేయబోతున్నారని చెప్పి తెలిసి ఇప్పుడు కొడాలి నాని కొత్తగా అసలు రెడ్ బుక్ ఏంటి, మతిమరిపోడు, పేర్లు గుర్తులేక రాసుకున్నాడు. మరి ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఎలా అంటే అసలు ఇంకా నోటికి అద్దు ఆపు లేకుండా మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు చేసిన పనులన్నీ కూడా వాళ్ళకి తెలుసు, ఏం చేశారు, ఎలా మాట్లాడారు, ఎన్ని దోపిడీలు ఉన్నాయి, దొంగతనాలు ఉన్నాయి, రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారు, ఇవన్నీ వాళ్ళకి తెలుసు. కాబట్టి అరెస్ట్ అవ్వబోతున్నాం అనగానే వీళ్ళల్లో భయం అయితే ఖచ్చితంగా ఉంది, లేదని అసలు అనటానికే లేదు. మరి లేకపోతే ఈ కొత్త డ్రామాలు, జనాల ముందుకొచ్చి మీడియా ముందుకొచ్చేమో ఒకలా మాట్లాడతాడు. ఇప్పుడు చూస్తే అతనికి ఖచ్చితంగా ఏ విషయమైనా సరే ఇన్ఫర్మేషన్, అసలు ఏం జరుగుతుంది కూటమి ప్రభుత్వంలో కానివ్వండి, లేకపోతే ఇప్పుడున్న పోలీసు యంత్రాంగం ఏదైతే ఉందో దీనికి సంబంధించి అరెస్టులు కానీ వ్యవహారాలు కానీ ఎవరి ద్వారా నడుస్తున్నాయి అనేది అతను ఖచ్చితంగా కొడాలి నానికి అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. కొడాలి నానికే కాదు, వైఎస్ఆర్సీపీలో అందరికీ కూడా ప్రతి ఒక్కరికి. ఇంకా మనం చూసుకుంటే చిత్తూరు జిల్లాకు సంబంధించి చాలామంది కూడా ట్రాన్స్ఫర్ చేశారు. మరి అలానే రాష్ట్రంలో కూడా ఇంకా చాలా చోట్ల చేయాలి, వాళ్ళ బదిలీలు జరిగితేనే వీళ్ళకి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా దొంగల్ని కాపాడుతున్నారు. అదే తెలుస్తుంది ఈ రోజున. నిన్న చూస్తే ఒక దొంగని అరెస్ట్ చేస్తే ఆయన డిఎస్పీకి ఆ దొంగ చేత సెల్యూట్ చేయిస్తాను అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వీళ్ళ మాటలు ఈ రోజున కొడాలి నాని చూస్తే నిజంగా ఇతను డ్రామానే ఆడుతున్నాడు తప్పించి వేరొకటి ఏమీ లేదు. మీడియాలో కూడా ఇప్పుడు మనం చూస్తే అతనికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, దాని ద్వారానే పెయిన్ అనేది వచ్చిందనేది కనపడుతుంది. మరి ఇతను ఎవరైతే త్రిబుల్-ఆర్ గారిని అరెస్ట్ చేసి అసలు అతనికి కాళ్ళు వాపులు ఎలా వచ్చాయంటే ప్రెగ్నెంట్ లేడీస్కి వస్తాయని చెప్పి ప్రభావతి రిపోర్ట్ ఎలా ఇచ్చిందో అలానే ఇతనికి కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కాదు, నిజంగానే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి అన్నట్లుగా వీళ్ళు సృష్టిస్తారు, అందులో సందేహమే లేదు. అదే మనం చూసుకుంటే ఏదైతే కొడాలి నాని గతంలో కూడా కూటమి ప్రభుత్వం ఒకవేళ వచ్చే ముందే, తన ఎన్నికల ఫలితాలు వచ్చే ముందే ఒకవేళ చంద్రబాబు నాయుడు సీఎం అయితే నేను ఆయన బూట్లు తుడుచుకుంటూ బతుకుతా అని చెప్పేసి అని మాట్లాడాడు. దానికి సంబంధించి ఏపీకి సంబంధించి ప్రజలందరూ కూడా పోయి ఒక రోజు అన్నా సరే బూట్లు తుడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది ఒకవైపు అయితే ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రెచ్చిపోయి మాట్లాడాడు. ఎందుకంటే రెడ్ బుక్ అనేది లేదు, అసలు రెడ్ బుక్ అనేది అసలు స్టార్టే కాదు అన్నట్టుగా మాట్లాడిన వాడు ఏదైతే దమ్ముంటే కొడాలి నాని పైన, నా పైన, పేర్ని నాని పైన, అదే విధంగా చూసుకుంటే ఎవరిపైన సరే నువ్వు దమ్ముంటే చెయ్యి అని చెప్పేసి ఇప్పుడు వల్లభనేని వంశీ ఎక్కడ ఉన్నాడు? జైల్లో ఉన్నాడు. కానీ ఎందుకని కొడాలి నాని పౌరుషం కానీ కొడాలి నాని అంత రెచ్చిపోకుండా ఎందుకు సైలెంట్ అయిపోయాడంటే ఏమంటారు? అంటే రెడ్ బుక్ భయపడుతున్నాడు అని చెప్పి అనుకోవచ్చా? ఇక్కడ కొడాలి నాని ఒక్కడే కాదండి, వల్లభనేని వంశీ అంతకుముందు అందరూ కూడా ఏకవచనంతో మాట్లాడారు. ఇప్పుడు మార్పు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొంత వచ్చింది. రెడ్ బుక్ అనేది వినపడిన తర్వాత పూర్తిగా కూడా వీళ్ళకి మార్పు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అని మర్యాదగా ఏకవచనం అనేది మానేశారు. అక్కడే తెలుస్తుంది వాళ్ళకి రెస్పెక్ట్ అనేది తెలియదు ఎప్పుడు.
ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ఏ విధంగా బూతుల రాజకీయాలు మాట్లాడారో తెలిసారో అందరికీ తెలుసు. వీళ్ళు చేసిన బూతుల రాజకీయం అందరికీ తెలుసు. అట్లాంటిది ఈ రోజున కొత్తగా అంటే వీళ్ళల్లో ఒక భయం అనేది ఏర్పడింది కాబట్టే వాళ్ళ మాటల్లో మార్పు వచ్చింది. వాళ్ళు మాట్లాడే విధానమే చెప్తుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఏ విధంగా ఉన్నారు, కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా కొంతకాలం వాళ్ళలో మార్పు రాలేదు. రెడ్ బుక్ అనగానే ఇంకా ఏదో జరగబోతుంది. ఇంక ఇప్పుడు వల్లభనేని వంశీ కానివ్వండి, ఒకవైపు బోరుగడ్డ అనిల్ కానివ్వండి, ఇంకోవైపు పోసాని కృష్ణమురళి కానివ్వండి, మొన్న చూస్తే విడుదల రజని, నెక్స్ట్ మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, ఇంకా అందరూ కూడా ఈ రోజున ప్రతి ఒక్కటి కూడా బయటకు వస్తున్నాయి. ఇతనిలో భయం అయితే ఖచ్చితంగా ఉంది. అంటే అంతకుముందు మాట్లాడిన మాటలంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇంకా వాళ్ళ నోటికి అద్దు ఆపులేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక కొన్ని మాటలు మాట్లాడాడు. ఇప్పుడు పూర్తిగా భయం ఏర్పడింది. అసలు వల్లభనేని వంశీ బయటకు వచ్చే అవకాశమే కనిపించట్లేదు. అక్కడ A1గా ఉన్న అతను కూడా ఈ రోజున పోలీసుల చేతిలోనే ఉన్నాడు. మరి అట్లాంటి టైంలో ఇతను ఏ విధంగా రెస్పాండ్ అవుతాడంటే ఏదో హార్ట్ అటాక్, ఏదో డ్రామా ఆడాలి, ఏదో ఒక విధంగా. అంటే హాస్పిటల్ అంటేనే మన బోరుగడ్డ అనిల్ విషయంలో తల్లికి అస్వస్థత ఉంది, నేను లేకపోతే అసలు చూసే నాదుడే లేడు, ఇంకా ఎవరు పట్టించుకోరు అని మాట్లాడాడు. మరి అంతకుముందు వీడియోలు చూస్తే చాలా ఘోరంగా ఆ తల్లే వచ్చి మీడియా ముందు నా కొడుకు మగాడు, ఏదైనా చేస్తాడని మాట్లాడింది. ఎంత తేడా అండి. అసలు ప్రతి ఒక్కరూ చూస్తే అంతకుముందు ఆవిడే స్వయంగా ఆవిడ చేత మాట్లాడిచ్చాడు. తర్వాత మళ్ళీ ఏం మాట్లాడుతుంది, నా కొడుకు చాలా మంచివాడు, దయించి క్షమించండి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. అదే తల్లి మాట్లాడింది. ఒకప్పుడు నువ్వు తల్లిగా ఉండి బిడ్డలకు ఏ విధంగా నేర్పించుకోవాలనేది ఆవిడకి తెలియలేదు. అంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్నట్లుంది వాళ్ళ వైఖరి. ఈ రోజున కొడాలి నానిది కూడా అదే జరుగుతుంది. అయితే మనం చూసుకుంటే ఏదైతే కొడాలి నాని కావచ్చు, వైసీపీ నేతలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి వయసుని ఉద్దేశించి ఆయన ముసలోడు ఏం చేస్తాడని చెప్పేసి మాట్లాడారు. కానీ వీళ్ళు వచ్చేసరికి ఇప్పుడు అరెస్టులు అవుతున్న సంగతి తెలియంగానే ఒక్కొక్కరికి ముసలోళ్ళకి కూడా లేనటువంటి రోగాలన్నీ కూడా బయటపడుతున్నాయి. ఒక్కొక్కరికి గుండెపోటు కావచ్చు, ఒకరికి షుగర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అయితే ఇదే విషయంలో చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒంగి కొబ్బరికాయ కూడా కొట్టలేడని చెప్పేసి అప్పట్లో బాగా మీమ్స్ అయితే వచ్చాయి. సో ఇప్పుడు వయసుకు ఇంకా పూర్తిగా కాలేనటువంటి వీళ్ళందరూ కూడా హాస్పిటల్ పాలవడాన్ని ఎలా చూడాలంటారు? ఫస్ట్ అండి, చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసినప్పుడు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు. 73 ఏళ్ల వయసులో అతన్ని ఏ విధమైన అక్కడ సదుపాయాలు లేకుండా ఏదన్నా కావాలి సదుపాయాలంటే ఈ రోజున వల్లభనేని వంశీ వయసు ఎంత? మరి అతను మెయింటెనెన్స్ చేస్తూ హెయిర్ కలర్ కానివ్వండి, లేకపోతే ఇంకోటి కానివ్వండి బాగానే కనిపించాడు. ఈ రోజున తెల్లటి జుట్టు, ఈరోజు చూస్తుంటే అతన్ని వేరే విధంగా ఉన్నాడు. మరి అతనికి మంచం కావాలి, కుర్చీ కావాలి, పరుపు కావాలి, ఒక ఫ్యాన్ కావాలి, ఇవన్నీ కూడా అడిగాడు. వెస్ట్రన్ టాయిలెట్ అన్ని ప్రతి ఒక్కటి. నా ఆరోగ్యం బాగలేదు. మరి ఈ రోజున ఎటువంటి ఆరోపణలు చేయటం లేదు కూటమి ప్రభుత్వం. ఇదే వాళ్ళకి వైఎస్ఆర్సీపీ పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఉన్న తేడా. ఇక్కడ ప్రతి ఒక్కటి ఏ విషయంలో అయినా మనం చూసుకుంటే ఇక్కడ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య పరిస్థితి అతనికి అస్సలు బాగలేదు. స్కిన్కి సంబంధించిన ఎలర్జీస్ ఉన్నాయి, దోమలు కుడుతున్నాయి అని అంటే దోమలు రాక రంభా ఊర్వశి మేనకా వస్తారా అన్న ప్రబుద్ధుడు కొడాలి నాని. నిజంగా ప్రతి ఒక్కరికి కడుపులో తరుక్కుపోయే విషయాలు వీళ్ళ మాటలు, వీళ్ళ చేష్టలు. ఆ రోజున చూస్తే ఈ రోజున వీళ్ళని పాపం అని తలవకూడదు. పాపం అంటే ఇంకా వాళ్ళకి ఆ జీవితం అంతటితోటి క్లోజ్ అయిపోయింది. అట్లాంటి మనుషులు వీళ్ళు. అంటే మనం పాలు పోసి పెంచిన పాముల్ని ఎలా పాలు పోసి పెంచితే అవే కాటేస్తాయి అంటారో అలాంటి వ్యక్తులు వీళ్ళంతా. సో చూద్దామండి, ఖచ్చితంగా కొడాలి నాని ఆడుతున్నటువంటి నాటకానికి పూర్తిగా తెరపడనుందా, అరెస్ట్కి అయితే రంగం సిద్ధం కాబోతుందని చెప్పి తెలిసిన తర్వాత ఈ నాటకం మొదలు పెట్టాడని చెప్పి తెలిసింది. సో చూద్దాం అరెస్ట్ అవుతాడా లేదా అనేది. నమస్తే. Please subscribe to Leo News for more videos.